మా కజిన్స్ అందరు ముంబై అలా ఉంటారు మ్మ్, కదా, మ్మ్. అక్కడ టికెట్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మ్మ్, ఓన్లీ హైదరాబాద్ యూస్ టు హ్యావ్ లైక్ మినిమం టికెట్ రేట్స్ అనమాట. మ్మ్. నేను ప్రౌడ్గా చెప్పేదాన్ని, మీరు ముగ్గురు చూసే దాంట్లో మేము 4-5 చూసేస్తాము మ్మ్, మ్మ్. సినిమా అని. ఇప్పుడు అది కూడా మారిపోయింది. నా హార్ట్ కోవిడ్ తర్వాత అది కూడా మార్చేశారు, మ్మ్. టికెట్ రేట్లు మార్చేశారు. ఐఎమ్ లైక్ ఎందుకు? నేను ప్రౌడ్గా చెప్పేదాన్ని హైదరాబాద్లో తక్కువ తెలుసా అని. సో సో ఐ యా. మీన్ ఏమన్నా చిన్నప్పటి నుంచి అంటే 3 ఇయర్స్కే మీరు ఫిక్స్ అయిపోయారు ఇది యాక్ట్రెస్ అని. బట్ ఇప్పుడు ఈ ఏజ్ పెరిగే కొద్దీ ఏమన్నా పర్టికులర్ గోల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ టైంకి ఇది అచీవ్ చేయాలి, పర్టికులర్లీ ఈ లైఫ్లో ఇది అచీవ్ చేయాలి లైఫ్ టైంలో. యాక్చువల్లీ నాకు 7th క్లాస్లో డైరీ ఉండేది. మ్మ్, మ్మ్. దాంట్లో రాసుకునేదాన్ని, నాని గారితో యాక్ట్ చేయాలి, శర్వానంద్ గారితో యాక్ట్ చేయాలి, వరుణ్ సందేశ్ గారితో యాక్ట్ చేయాలి. ఆ 3 అయ్యాయి. అంటే నాని గారితో జెంటిల్మెన్లో జూనియర్ ఆర్టిస్ట్గా చేశా, శర్వానంద్ గారితో అదే చేశాను, రీసెంట్గా వరుణ్ సందేశ్ గారితో నేను మూవీ చేస్తున్నాను. ఓకే. సో నాకు అది, కానీ దాంట్లో ఏంటంటే నేను సిద్ధార్థ్ పేరు రాయలేదు అనుకుంటా, సో ఇంకా రావట్లేదు అది. బట్ ఎనీవే మేబీ ఆ బుక్కి ఏమైనా పవర్ ఉండి ఉంటుంది, అప్పుడు రాసినవన్నీ నెరవేరుతున్నాయి, మీరు సరిగ్గా నేను రాసుకున్నారు. అప్పుడు రాసుకున్నాను 30 yearsకి పెళ్లి చేసుకోవాలి. సో ఇండస్ట్రీకి వచ్చాక నేను లైట్ తీసుకున్నా ప్లానింగ్. ఇక్కడ ప్లాన్ చేస్తే ఏం జరగవు, ఇంకా ఫ్లోతోనే వెళ్ళాలి.